ద సగాయింగ్ ఫాల్ట్ ఎక్స్టెండ్స్ బిట్వీన్ విచ్ టెక్టానిక్ ప్లేట్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్టర్డే earthquake was occurred in Myanmar. Almost 200 members above died on that incident. So, సగాయింగ్ ఫాల్ట్ ఏ ఏ భూపలకల మధ్య విస్తరించి ఉంది? మరి ఈ మయన్మార్లో జరిగినటువంటి భూకంపానికి ఈ సగాయింగ్ ఫాల్ట్ ఏ విధంగా సహకరిస్తుంది లేదా ఏ విధంగా కారణమవుతుంది? అయితే ఈ సగాయింగ్ ఫాల్ట్ అనేది ఏ ఏ పలకల మధ్య ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఇండియన్ టెక్టానిక్ పలక, బర్మా మైక్రో పలక, ఆఫ్రికన్ పలక, మయన్మార్ పలక, చైనా పలక, ఇండియన్ టెక్టానిక్ పలక, యురేషియా పలక, ఇండో ఆస్ట్రేలియా పలక. ఆల్రెడీ మనకి తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఖండాలన్నీ కూడా కొన్ని పలకలుగా విభజించబడి ఉంటాయని. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అభిముఖంగాను లేదా ఒకదానికొకటి విముఖంగాను చెలిస్తూ ఉంటాయని, ఈ విధంగా పలక చలనాల వలనే భూకంపాలు సంభవిస్తాయని మనకి తెలుసు. అయితే ఈ యొక్క అంటే మయన్మార్లో నిన్న జరిగినటువంటి భూకంపానికి కారణమైనటువంటి ప్రధాన పలకలు ఏంటయ్యా అంటే మనకి ఇండియన్ టెక్టానిక్ పలక మరియు బర్మా మైక్రో పలక. ఈ రెండు పలకలు అభిముఖంగా వచ్చి ఢీ కొనటం వలన ఇక్కడ సగాయింగ్ ఫాల్ట్ అనేది ఏర్పడిందని, ఆ సగాయింగ్ ఫాల్ట్ అనేది భూకంపాలు ఏర్పడేటువంటి రెడ్ జోన్లో ఉందని, అందుకనే తరచుగా ఈ మయన్మార్ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తాయని చెప్పి భూకంప శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సగాయింగ్ ఫాల్ట్ అనేది ఎక్కడుందయ్యా అంటే మన ఇండియన్ టెక్టానిక్ పలక, అదేవిధంగా బర్మా పలక అయినటువంటి యాక్చువల్గా ఈ బర్మా పలక అనేది యురేషియా పలకలో కొంత భాగం. భారతదేశం ఉత్తర భాగంలో హిమాలయాలు ఏర్పడటానికి కారణమైనటువంటి ఈ యురేషియా పలక మరియు ఇండో ఆస్ట్రేలియన్ పలక, ఈ రెండు ఢీ కొనటం వలన ఈ రెండు పలకల మధ్యలో టెథిస్ సముద్రం ఉండి ఆ టెథిస్ సముద్రం పూడిపోయి క్రమంగా అక్కడ ముడత పర్వతాలైన హిమాలయ పర్వతాలు ఉద్భవించినాయి. అందుకనే హిమాలయ పర్వతాలు కూడా ఎప్పుడూ భూకంప నిలయాలుగా ఉంటాయి. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి హిమాలయ పర్వతాల్లో. అంటే రెండు పలకలు ఒకదానికి ఒకటి అభిముఖంగా రావటం వలన మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంపై అధిక ఒత్తిడి ఏర్పడి ఆ ఉపరితలం మీద భూకంపం అనేది సంభవిస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క భూకంపం కూడా ఇండియన్ టెక్టానిక్ పలక అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఈ యొక్క ఇండియన్ టెక్టానిక్ పలక, బర్మా మైక్రో పలకల యొక్క కదలికల వలన ఈ యొక్క సగాయింగ్ ఫాల్ట్ అనేది ఏర్పడి ఆ సగాయింగ్ ఫాల్ట్ ప్రాంతంలోనే ఈ భూకంపం సంభవించింది. కాబట్టి రైట్ ఆప్షన్ 1.